నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ అదే రకంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నేడు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే బంద్ను పాటించాలంటూ కూడా ఏదైతే ఆ స్కూల్ వద్దకు వచ్చి విద్యార్థి సంఘాలంతా కూడా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పడమ్మా, ఏంటి ఇవాళ బంద్ పిలుపునిచ్చారు, ఎలా సాగుతుంది బంద్ కార్యక్రమం? ఈరోజు జాతీయ దేశవ్యాప్తంగా బంద్ని పిలుపునివ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశంలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో ఆ నీట్ ఎగ్జామ్లో అనేక మంది విద్యార్థులు చనిపోయారు. నీట్ ఎగ్జామ్ కరప్ట్ అయ్యి దీనికి ప్రభుత్వం జవాబుదారితనం అనేది ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యార్థులకి సమాధానం చెప్పకుండా, ఎటువంటి స్పందన లేకుండా, ఏదైతే పార్లమెంటు లోక్ భవన్ ముట్టడి ఢిల్లీలో జరిగిందో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి లాఠీలు అదేవిధంగా బాంబ్స్ ఇవన్నీ వేయడం అనేది చాలా దుర్మార్గకరం. కనుక మేము ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు, స్కూల్స్ అన్నీ బంద్ చేయడం జరుగుతుంది. కనుక ముఖ్య డిమాండ్ ఏమంటే, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. రద్దు చేసి ఆ ఎన్టీఏ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పరిధిలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేలా చేయాలని మా ముఖ్య డిమాండ్. చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తున్న జంతర్ మంతర్ వద్ద ఏదైతే గడిచిన 4-5 రోజులుగా కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలంతా కూడా ఆడ నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా గడిచిన రాత్రి కూడా దేశ ప్రధాని కూడా ఈ అంశం మీద ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ఇవాళ జరిగేటువంటి ఏదైతే కేంద్ర కేబినెట్లో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారన్నట్టు కూడా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు, ఏమి ఉండబోతుందని భావిస్తున్నారు? ఇప్పటికే నీటు నెట్ తదితర సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ అయ్యి, అదేవిధంగా నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ అయ్యి దేశవ్యాప్తంగా 28 మంది స్టూడెంట్ చనిపోతే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిమ్మకు నీరెత్తడంలో ఉన్నారు. ఇంతవరకు స్పందించకుండా ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు మీరు రాజీనామా చేయించలేదు? అదేవిధంగా ఢిల్లీలో శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరుద్యోగులు యువత ఆ ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని కాదు మీరు అరెస్ట్ చేస్తుంది, కేంద్ర విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయండి. ఆ నీట్ పేపర్ని లీకేజ్ చేసినటువంటి నిధులను కఠినంగా శిక్షించండి అని చెప్తే ప్రతిపక్షాలైనటువంటి రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా వాంగ్చుక్ గారిని, ఇలాంటి ఎవరైతే ప్రశ్నించి గొంతులను ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు బంద్కు పిలిపించాం. ఈ బంద్లో భాగంగా తిరుపతి నగరంలో అన్ని కాలేజీలు, స్కూళ్ళు బంద్కు పిలిపివ్వడం జరిగింది ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో. మీరు చెప్పండి, ప్రధానంగా ఎలా తిరుపతి జిల్లాలో ఎలా సాగుతుంది బంద్ కార్యక్రమం? తిరుపతి జిల్లాలో ఉన్న ప్రతి విద్యాసంస్థ, ప్రైవేట్ విద్యాసంస్థ, కార్పొరేట్ విద్యాసంస్థ, ఈ యొక్క విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు చేపట్టిన బంద్కి స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. అయితే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మన ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ మాత్రం విద్యార్థులకి దేశం ఏమైపోయినా పర్లేదు, కానీ మా విద్యార్థులు ఇక్కడ కాలేజ్ నడుపుతామనే ఉద్దేశంతో ఈ యొక్క టీటీడీ చైర్మన్ ఆర్డర్స్ ఇచ్చినట్టున్నాడు ఈ టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి. మేము యొక్క బిఆర్ నాయుడుకి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, అయ్యా మీకు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, కానీ ఇక్కడ చాలామంది నీటికి చదువుతున్న విద్యార్థులు 23 లక్షల మంది విద్యార్థులు రాత్రింబవళ్ళు కష్టపడి ఈరోజు ఎగ్జామ్ రాస్తే దాన్ని లీకేజ్ అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రుల హార్డ్ వర్క్ కానీ వాళ్ళ హార్డ్ వర్క్ కానీ అనేక డబ్బులు వేస్ట్ అయ్యాయి. వీళ్ళందరి కోసం ఢిల్లీలో విద్యార్థి సంఘాలన్నీ చలో పార్లమెంట్ సంసద్ అనే పేరుతో పార్లమెంట్కి వెళ్తే అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం పోలీసులు యూజ్ చేసి వాళ్ళ మీద లాఠీ చార్జీలు, పెన్ బుల్లెట్లు ఇవన్నీ యూజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాలో అనేక మంది గాయాల పాలు ఇప్పటికి హాస్పిటల్లో కొనసాగుతున్నారు. వీళ్ళందరికీ ఈ యొక్క బాధితులందరికీ మద్దతుగా అదేవిధంగా ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఈ యొక్క నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తిరుపతి వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నీ, ప్రభుత్వ విద్యాసంస్థలన్నీ అలాగే కొనసాగితే వాటన్నిటిని మేము ఈరోజు అడ్డుకొని విద్యార్థులందరినీ బైకాట్ చేపిస్తా ఉన్నాం. ప్రధానంగా తిరుపతి జిల్లాలో మాత్రం అన్ని విద్యాసంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా కూడా యొక్క బంద్కు పాటించే దిశగా కూడా ఇప్పటికే విద్యాసంస్థలన్నీ కూడా క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో మాత్రం తరగతులు నిర్వహిస్తున్నారు అని తెలుసుకున్నటువంటి విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఇక్కడ చేరుకొని క్లాసు నిర్వహిస్తున్నటువంటి వారి అంతా విద్యార్థులంతా కూడా బయట పంపిస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి సార్, ఏంటి ఎలా జరుగుతుంది బంద్ కార్యక్రమం? ఈరోజు భారతదేశంలో యువత రోడ్డెక్కిందంటే ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల యువత, విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కి భారతదేశ ప్రధాని చేతగానితనం వల్ల ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి, ఇతను చేసిన అవినీతి అక్రమాలని కప్పిపుచ్చుకుంటూ ఈ చేతగాని ప్రధానమంత్రి అతన్ని కాపాడుతూ
అతన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ రోజుకి కూడా ప్రశ్న అడ్రస్ చేయకుండా ఈ ప్రధానమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళకి మద్దతు తెలపకుండా వాళ్ళ పట్ల సంఘీభావం తెలపకుండా ట్విట్టర్లోనూ సెల్ఫీ వీడియోల రూపంలో సిగ్గుచేటు ప్రధానమంత్రి సెల్ఫీ వీడియోలు తీసి పెట్టడం సిగ్గుచేటుగా నేను అభివర్ణిస్తున్నా. అతనికి దమ్ము ధైర్యం ఉంటే విద్యార్థుల్ని ఫేస్ చేసి వాళ్ళ హక్కుల్ని ఈ ప్రధానమంత్రి ఈ భారతీయ జనతా పార్టీ కాల రాస్తూ ఉంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగులు విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కి నిరసన తెలియజేస్తున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనంగా మేము భావిస్తున్నాం. వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి ఈ భారతదేశ ప్రజలకి విద్యార్థులకి క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క బంద్ కార్యక్రమంలో అన్ని విద్యాశాఖకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులంతా కూడా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఇవాళ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అవి కూడా ఏదైతే ఆ యొక్క పేరెంట్స్ మీటింగ్ సాగుతుందో లేకపోతే వాటిని కూడా క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మేము నిన్ననే పేరెంట్స్కి టీచర్స్ కూడా విజ్ఞప్తి చేశాం. అయ్యా, పేద పిల్లలు చదువుకోవాలంటే డాక్టర్లు ఇంజనీరింగ్ కావాలనేటువంటి కళను ఈరోజు నీట్ పేపర్ లీకేజీ చేస్తున్నారు. 89 సార్లు పేపర్ లీకేజీ చేశారు. ఇటువంటి దౌర్జన్యం బీజేపీ ప్రభుత్వంలో 15 సార్లు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ 1997లో ఉన్నటువంటి ఏబీవీపీలో పనిచేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో అయ్యా నీకే సూటిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. పేద విద్యార్థులు చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ డాక్టరు ఇంజనీరింగ్ కలగనటువంటి సీట్లను ఈరోజు నువ్వు లక్షల కోట్ల రూపాయలకు కకృత్తుపడుతూ పేపర్ లీకేజీ కారణమయ్యావు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం ఢిల్లీలో చేస్తూ ఉంటే ఈరోజు విద్యార్థి యువజన సంఘాలపై లాఠీ చార్జ్ చేయడం నీ ప్రభుత్వానికి సిగ్గుచేటు. నరేంద్ర మోడీ, నీ కుర్చీలు కదిలే రోజులు దగ్గరలో పడ్డాయి, నీకు పాడగట్టే రోజులు దగ్గర పడ్డాయి. నరేంద్ర మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, మీ ముగ్గురికి చెప్తున్నాం, అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని నీ ఇంటి ముట్టడికో తొందరలోనే శ్రీకారం చుట్టి నీకు ఢిల్లీ నడినట్టు జంతర్ మంతర్లోనే పాడగట్టకపోతే యువజన విద్యార్థి సంఘాలుగా నీకు సూటిగా హెచ్చరికలు చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్, నీ అంతకు నువ్వే తక్షణమే రాజీ చేయాలి, లేకపోతే దేశంలో నిన్ను చెప్పులతో కొట్టుకుంటూ ఈ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్కు, నరేంద్ర మోడీకి, అమిత్ షాకి సూటిగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా. చెప్పడం ప్రధానంగా నీటి సంబంధించి పదే యొక్క ప్రశ్న పత్రాల లీకేజ్ అనేది ఎలా చూడాలంటే ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ అవినీతి రాజ్యానికి మగుటం లేని మహారాజుకు ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహరిస్తా ఉంటే దానికి సైన్యాధిపతిగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. దాదాపు మే నెలలోనే 4 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినట్టే ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయి. దాని గురించి ఎక్కడ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ధర్మేంద్ర ప్రధాన్ కానీ నైతిక బాధ్యత వహిస్తూ ఎక్కడ కూడా విద్యార్థుల పక్షాన ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడలేదు. నేను ఒకటే సూటిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నువ్వు గనక ఇటువంటి బుద్ధి ఆలోచనల్ని వెంటనే మానుకోకపోతే అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన శ్రీకారం చుడతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2015 నుంచి 2026 లోపల దాదాపు 150 ఎగ్జామ్ పేపర్లు లీక్ అవడం జరుగుతుంది. ఇంతమంది 150 ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే 9 కోట్ల మంది విద్యార్థులు వాళ్ళు నమ్ముకున్నారంటే తల్లిదండ్రులు వాళ్ళకి చదువుతుంటే ఉపాధ్యాయులందరూ నష్టపోతుంటే నువ్వేమైనా గాడుదలు కాస్తున్నావు అనేసి నేను వెంటనే అడుగుతున్నా. నువ్వు ఖచ్చితంగా కూడా రాజీనామా చేయకపోతే నిన్ను తన్ని ఆ ధర్నా చౌకులని వేలాడదీస్తామనేసి విద్యార్థి సంఘాలు తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాం ప్రధానంగా ఏదైతే అన్ని విద్యార్థి సంఘ నేతలు అయితే మాత్రం ఈ యొక్క బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఐవైఎఫ్ కావచ్చు, అదే రకంగా పీడిఎస్యు కావచ్చు, అన్ని విద్యార్థి సంఘాలంతా కూడా ఈ యొక్క బంద్ కార్యక్రమంలో మాత్రం పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మన దేశంలో ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఇవాళ శాంతియుతంగా ఏదైతే ఒక బంద్కు పిలుపునిస్తే దానికి ప్రతి ఒక్క విద్యా సంస్థలన్నీ కూడా కలిసి రావాలి. ఎందుకంటే ఇది విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. పదే నీట్ ఎగ్జామ్ సంబంధించి కూడా ప్రశ్నపత్రాలు లీకేజ్ అవడం, వేలాది మంది విద్యార్థుల ప్రాణాలు బలుకునేటువంటి పరిస్థితే. కాబట్టి ఇలాంటి చర్యల పట్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా తక్షణమే
రాజీనామా చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలంతా కూడా ఈ యొక్క బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని చెప్పాలి. ఏదైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి కొన్ని స్కూళ్ళు మాత్రం ఇవాళ ఏదైతే టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ పెట్టినటువంటి నేపథ్యంలో వారికి కూడా మేము ఇప్పటికే నిన్నే ముందుగానే తెలియజేసాం, బంద్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బంద్ కార్యక్రమంలో మేము పాల్గొనాలంటూ కూడా విద్యార్థి సంఘాలు తెలియజేసినప్పటికీ కొన్ని నిర్వహిస్తున్నారు. అవన్నీ కూడా త్వరగా ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేసి ఈ యొక్క బంద్లో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.